నమస్తే అండి, అమయ్యకు స్వాగతం. అమయ్య కృషి వికాస్ కేంద్రంలో రైతు శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా. దాంట్లో భాగంగా అజీవ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీ నుంచి మహిళా రైతులు వచ్చారు. పీస్ ఆర్గనైజేషన్ నిమ్మయ్య గారు, అరుణ మేడం గారు ఈ ప్రోగ్రాంకి వీళ్ళందరినీ తీసుకొని వచ్చారు. డైరీ ఉత్పత్తులు, న్యాచురల్ ఫార్మింగ్ యొక్క ప్రాముఖ్యత తదితర విషయాల మీద వీళ్ళు శిక్షణ తీసుకోవడం జరిగింది. ఆ విశేషాలు మీ ముందుంచే ప్రయత్నమే ఈ వీడియో. డైరీ గురించి ఆలోచించేటప్పుడు ఎట్లా ఆలోచించాలంటే మొదట మనకు పశువుల గురించి ఆలోచించాలి. పశువులు ఇది ఆవు ఒట్టిపోతుంది, లే బర్రె ఒట్టిపోతుంది అంటే దాన్ని అమ్మి ఇంకో దగ్గర ఇంకోటి కొనుక్కొస్తాం. కొనుక్కొచ్చేటప్పుడు 60,000 70,000, మంచి బర్రె అయితే 1,00,000 కూడా ఉంది, 1,00,000 పైన కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచే మొట్టమొదటి అడిగి ఎక్కడంటే మన పశువులను మనమే పెంచుకోవటం అనేది మొదలుపెట్టాం. ఇప్పుడు మీ దొడ్లే ఉన్నాయి, మీ దొడ్లే 4 బర్రెపడ్డలు ఉన్నాయి, లేకపోతే 4 దూడలు ఉన్నాయి, ఆవు దూడలు ఉన్నాయి అనుకుంటే ఆ దూడలకు ఎప్పుడు ఒకటే. ఇప్పుడు మా దగ్గర మేము ఫస్ట్ ఒక ఆవును కొనుక్కొని దానికే రెగ్యులర్గా ఒకటే సైవాల్స్ ఏమనే ఇచ్చినాం. ఇప్పుడు దానికి ఒక దూడ పుడుతుంది కదా, ఆ దూడకు మళ్ళీ సెమనిస్తాం కదా, ఆ దూడకు మళ్ళీ సెమనిస్తాం కదా. ఇట్లా అయ్యేటప్పటికి ఏంటంటే 7 తంతెలు దాటిన తర్వాత ప్యూర్ బ్రీడ్ వస్తుంది. అప్పుడు మనం ఇక బయట నుంచి ఎక్కడ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, మన దూడలు మనకే సరిపోతాయి. అవసరం వస్తే మన దూడలు మనము ఇంకొకరికి అమ్ముకోవచ్చు. ఇట్లా పశువుల ఉత్పత్తి తర్వాత మనం పాలమ్ముకోవటమే కాకుండా ఆ తర్వాత మనము ఇతర ఉత్పత్తులు ఏమేమి చేయవచ్చు అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ పెద్దమ్మ ఒక 1000 పిడికలు చేసింది, ఆ చెల్లి ఒక 1000 పిడికలు చేసింది, ఈమె ఒక 1000 పిడికలు చేసింది, 5,000 పిడికలు మన దగ్గర అయినాయి. అమెజాన్కి చెప్తే 50 రూపాయలకు పిడిక కొంటున్నాడు. మనకు 5 రూపాయలు రాని. ఇప్పుడు అమ్మ 1000 పిడికలు చేసింది కదా, 1000 పిడికలకు 5,000 వచ్చినాయి కదా. ఇప్పుడు ఆ చెల్లె 1000 పిడికలు చేసింది కదా, 1000 పిడికలకు 5,000 వచ్చినాయి కదా. అంటే ఊరందరం కలిసి, అంటే ఇదంతా కూడా సామూహికంగా ప్లాన్ చేసి చేసుకునేది. అంటే దీంట్లో పెట్టుబడి లేదు, ఇంట్లో కేవలం మన శ్రమ తప్ప. ఎందుకంటే మనము పేడ తీసుకొని ఒక దగ్గర వేసేది, మధ్యలో ఇంత గుంట చేసేది, దాంట్లో నీళ్లు పోసేది, అంత తయారైనాక ఒక్కసారి తొక్కి పిడికెల కుచ్చన్లు తయారు చేసుకున్నాం కదా, మళ్ళీ పిడికెల కుచ్చన్లు మళ్ళీ మొదలు పెడదాం. మీకు అమ్ముడు గ్యారంటీ. మీ దగ్గర ఉన్నాయి అనుకుంటే పిడికెలు కొనుక్కపోయేటోళ్ళు ఉన్నారు. రెండోది, మూడోది అయింది కదా. ఇంకోటి, ఈ పిడికతోటే మనము బాసన్లు తోమే పొడి తయారు చేయొచ్చు. ఇప్పుడు కూడా అక్క నేను చెప్పేది, ఇప్పుడు కూడా ఏం చెప్తున్నా అంటే మన కోసమే కాకుండా మార్కెట్ కూడా ఎదురు చూస్తుంది. దొరికేటి లేవు, బయట దొరుకుతలేవు. పిడికే బూడిది, మామిడాకు బూడిది కలిపి కనుక పండ్ల పొడి తయారు చేసుకొని తోమితే మీకు పండ్లకు ఏ రోగము రాదు, వచ్చింది కూడా నిలబడుతుంది, వచ్చింది కూడా పోతుంది. రెండోది, దాని ఉత్పత్తులకు సంబంధించి ఇక నెయ్యి తయారు చేసుకోవటం అనేది, ఆవుతోటి బర్రెతోటి నెయ్యి తయారు చేసుకుంటాం. ఇవాళ మార్కెట్లో దొరుకుతున్న బర్రె నెయ్యి కూడా ప్యూర్ నెయ్యి కాదు, దాంట్లో డాల్డా కలుపుతున్నారు, ఎనిమల్ ఫ్యాట్ తీసి కూడా ఈ నెయ్యిలో కలుపుతున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు. కాబట్టి ఇవాళ స్వచ్ఛమైన నెయ్యి కావాలని ఎదురు చూసేటోళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఒకసారి లెక్కేసుకోండి, అంటే ఎన్ని లీటర్ల పాలకు ఎంత నెయ్యి వస్తుందని లెక్కేసుకోండి. దాని ప్రకారం ఇప్పుడు 1000 రూపాయలకు మనము బర్రె నెయ్యి ఇస్తే ముడుచుకుంటా తీసుకపోయేటోళ్ళు మొన్న 1 లీటర్ల పాలకి ఎంత నెయ్యి వస్తుందో ఒకసారి లెక్కేసుకోండి. నెయ్యి తయారైతే నెయ్యి అమ్ముడు పోతుంది, నెయ్యి అమ్ముడు పోవడానికి ఇబ్బంది లేదు. ఇక నెయ్యి తయారు చేస్తాడు అడిగింది కదా పెద్దమ్మ, అలకటి పని. నెయ్యి తయారు చేయటం ఏం లేదు, పాలను కాగబెట్టి తోడేసుడు మనకు అందరికీ తెలిసిన సంగతే. తోడేసిన పాలల్లా ఇప్పుడు అందులో ఇది తీసి, ఇది కవ్వం, కరెంటు కవ్వం, వెనకటి లెక్క నడికొంగు కట్టుకొని
కవ్వం పట్టుకొని తాడు పట్టి గుంజాల్సిన పని లేదు. ఇగో ఇది పెట్టేస్తే అదే ఒక 20-25 నిమిషాల లోపట దాంట్లో పెట్టి రాదు, తిరుగుతుంది. కనబడదమ్మా, మధ్యలో తిరుగుతుంది. ఇదేమో నిలబెడుతుందమ్మా. ఈ 4 పంగలు ఉన్నాయి, నిలబెడుతుంది, కింది తిప్పుతుంది, గిల కొడుతుంది. అర్ధగంట అయిన తర్వాత అన్ని నీళ్ళు పోసుకొని ఇది చేస్తే వెన్న మీదికి తేలుతుంది. వెన్న తీసుకుంటాం, పక్కకి వేసుకుంటాం. తర్వాత ఇప్పుడు సల్ల వస్తుంది కదా, మరి సల్లని ఏం చేసుడు? సల్లది ఏంది అనేది ఒకటి. సల్లని ఏంటంటే మేము మా ఆవులకే ఇస్తున్నాం. మళ్ళా సల్ల తాగితే ఆవుకు మనిషికి ఎట్లయితే సలవనో, మనిషికి ఎట్లయితే బలమో, ఆవుకు కూడా లేదా పశువుకు కూడా అదే బలం. ఎండాకాలం పూట అయితే దీనికి ఇంత కొత్తిమీర, ఇంత అల్లం ముక్క, ఈ పచ్చిమిరపకాయలు కలిపి ప్యాకెట్లు చేసి సల్ల అమ్ముకోవచ్చు. అదొక మార్కెట్. అది ఇదే సల్లతోటి మనం ఎరువు తయారు చేసుకోవచ్చు. ఈ బిందెడి సల్లల ఈ రాగి తీగి ఉంటుంది కమ్మ, లేదంటే రాగి బిందెలనైనా ఈ సల్ల పోసి 15 రోజులు పెడితే ఆ సల్ల మొత్తము మీకు రంగు మారిపోతుంది. అంటే మన రాగి చెంబుకు జంగు పడితే ఎట్లా పచ్చ కనబడుతుందో అట్లా అవుతుంది. దాన్ని తీసి నువ్వు 200 లీటర్ల డ్రమ్ములో పోసి కొడితే నువ్వు 4 బస్తాల యూరియా వేసిన దాంతో బరాబరి. ఒక పని చేసేటప్పుడు ఆ ఒక్క పనే కాకుండా దాంట్లో ఇంకేమైనా తొవ్వలు ఉన్నాయనేది చూడాలి. ఇప్పుడు మనం పేడ ఉట్టిగా పోనిస్తలేము, మూత్రం ఉట్టిగా పోనిస్తలేము, పాలు ఉట్టిగా పోనిస్తలేము, మజ్జిగ ఉట్టిగా పోనిస్తలేము. ఇప్పుడు ఇన్ని అయినాయి కదా. ఇంకొకటి ఏంటంటే ఇంకో ఎరువు తయారు చేసుకోవటం, ఈ కంపోస్ట్ తయారు చేసుకోవటం కూడా మన పొలంలో మనమే తయారు చేసుకోవచ్చు. పిడికెలు చేయొచ్చు, చేసినాము. కలితోటి అన్నం ఆరబెట్టినాము. ఎందుకంటే ఇక ఇవి మధ్యలోకి అలవాటు అయ్యి ఈ మధ్యలో ఆగిపోయినాం. అంటే జొన్న గట్క, జొన్న రొట్టె, సద్దలు, గడ్డి మోపులు పీక్కొచ్చి ఇవన్నీ వేసినాయి. కానీ ఈ మధ్యలో మాత్రం ఆగిపోయినాం. మొకాళ్ళ నొప్పులు మేము అవి ఆగిపోయినాము. మొకాళ్ళ నొప్పులు తొందరగా వచ్చినాయి. నెయ్యి అమ్మాలనుకుంటున్నప్పుడు ఏదైతే పాలు ఉన్నాయో పాలను మంచిగా కాగబెట్టి ఇట్లా బిందెలు తీసుకొని బిందెలలోనే తోడు పెట్టేస్తాం మేమైతే. అంటే ఇప్పుడు ఇది 12-15 లీటర్ల బిందె కదా, దీంట్లో సగం తోడు పెడతాం. సగం తోడు పెడితే ఈ మిషన్ అనేది తిరగడానికి ఈజీ అవుతుంది. దాన్ని మళ్ళీ ఆ మిషన్లో దాంట్లో వేసేస్తే 15-20 నిమిషాల నుంచి అరగంట లోపల క్లైమేట్ని బట్టి, అంటే వాతావరణాన్ని బట్టి దాంట్లో వెన్న వెళ్తుంది అనమాట మనకి. అంటే ఎండాకాలం అనుకోండి ఎర్లీగా వేసుకోవాలి. చలికాలం అయితే మనం ఎప్పుడు వేసినా ఏం కాదు, ఒట్టిగానే వచ్చేస్తుంది, గట్టిగా వచ్చేస్తుంది. కాబట్టి మీరు వెన్న తీసుకొని మనకు ఫ్రిడ్జ్లో ఉంటే ఫ్రిడ్జ్లో ఒక 2-3 రోజులు వెన్న పక్కన పెట్టుకొని ఒక రోజు కాగబెట్టుకోండి. లేదు మరింత వెన్న వస్తుంది అంటే ఒక 10 లీటర్ల పాలు మనం రోజు తోడు పెడుతున్నామంటే 2 బిందెలలో తోడు పెడతాం. పొద్దున 5 లీటర్లు, సాయంత్రం 5 లీటర్లు. వాటిని మనం ఒక్కొక్కసారి కవ్వం వేసేసుకున్నామంటే మనకు కావాల్సినంత వెన్న వస్తుంది. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఈ పురుగు మందులు అవన్నీ విషయం కొట్టేదానికన్నా హోమియో మందులతో మనం చాలా బాగా చేసుకోవచ్చు అని హోమియో మెడిసిన్ మన అగ్రికల్చర్ వ్యవసాయానికి కూడా. హోమియో మెడిసిన్ నేను ఇదివరకు పశువులకి గాలికుంటు రోగం పుట్టను అవుతాను, దాన్ని మేము హోమియో మందే పోసుకోగలం. వెరోలియన్ అని అది పోస్తే తగ్గిపోయేది. హోమియో మందులు చాలా చక్కగా పనిచేస్తాయి. మా చిన్న ఇంటిగ్రేటెడ్గా అన్నీ చూడొచ్చు. మీరు ఆవులు చూడొచ్చు, నర్సరీ చూడొచ్చు, వ్యవసాయం చూడొచ్చు, నీటిపారుదల చూడొచ్చు. ఇవి కాకుండా వాల్యూ అడిషన్ అంటే మన దగ్గర ఉన్న వస్తువులకు విలువ జోడింపు చేసి ఏ విధంగా వాళ్ళు అమ్ముతున్నారు. ఇప్పుడు ఇక్కడ మంచిగా ఏంటి రకరకాల ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు. నెయ్యి అమ్ముతున్నారు, ఇక్కడ చాలా తేనె అమ్ముతున్నారు, వరువులు అమ్ముతున్నారు, పసుపు అమ్ముతున్నారు, పప్పు అమ్ముతున్నారు, అక్కడ నూనెలు అమ్ముతున్నారు. ఇవన్నీ ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో భాగంగా మేము చేస్తున్నటువంటి ప్రతి యాక్టివిటీని రైతులు పరిశీలించడం జరిగింది.
మా పొలంలో ఉన్నటువంటి నీటి కుంటలు, ఎరువు కుంటలు, బోర్ రీఛార్జ్ పాయింట్లు, తర్వాత మేము నీటిని ఎట్లా నిల్వ చేసుకుంటున్నాము, నిల్వ చేసినటువంటి నీటిని మళ్ళీ ఎట్లా ఉపయోగిస్తున్నాము, ఎరువులను పొలానికి ఎట్లా పంపిస్తున్నాము, మొత్తం విషయాలు ఈ రైతులు చాలా ఆసక్తితో తెలుసుకున్నారు. మాకు కూడా సంతోషం అనిపించింది. అంటే తెలుసుకోవాలనే విషయం ఉన్న వాళ్ళకు మనం ఎంతైనా నేర్పొచ్చు, అన్నీ తెలుసు అనుకునే వాళ్ళకి మనం ఏం చెప్పలేము. మనం కూడా వీళ్ళకి చెప్పుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విషయాలను మనం నేర్చుకోవడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయం. తర్వాత మళ్ళీ ఎండుగడ్డ వేయాలి, మళ్ళీ ఎండుగడ్డి మీద మళ్ళీ పచ్చిగడ్డ మీద పేడ, అట్లా 4 ఫీట్ల హైట్ అంటే ఈ హైట్ వచ్చేవరకు మనకంటే అందుకునేటట్టు భూమి మీదకి వెళ్ళి మన వరకు 4 ఫీట్ల హైట్ వరకు చేయండి. చేసిన తర్వాత పాత కవర్లు, టార్పాలిన్లు ఏ ఉన్నా కానీ వాన కవర్లు అయినా పర్వాలేదు, దాని మీద మొత్తం పెట్టి గొడ్డమ్మ మనం ఇప్పుడు బతుకమ్మ వేసినాం, దాన్ని కవర్ పెట్టేసి మొత్తం చుట్టూ తాళ్ళు పెట్టి కట్టేయండి. తాళ్ళు పెట్టి కట్టేసిన తర్వాత 4 రోజుల తర్వాత దాన్ని విప్పాలి. 4 రోజుల తర్వాత విప్పేసరికి చాలా తొందరగా ఫర్మేట్ అయిపోయి ఉంటుంది, అంటే కుళ్ళిపోయి ఉంటుంది అనమాట, మొత్తం పౌడర్ ఫామ్లోకి దగ్గరలో ఉంటుంది. దాన్ని ఏం చేయండి, ఇప్పుడు ఇక్కడ గీసినాం కదా తల్లి, మళ్ళీ పక్కన మళ్ళీ సేమ్ అదే 4-5 గీసి దీన్ని మరలేయాలి. పైది కిందికి అయితే అంటే ఓ పక్క నుంచి ఇది ఇక అప్పుడు నువ్వు పచ్చిగడ్డి లేదు, ఎండుగడ్డి లేదు, పేడ లేదు, ఇక వరుస పడిపోతుంది. కానీ పేర్చడం మాత్రం అదే బతుకమ్మ పెట్టి అదే కవర్ తీసుకుపోయి మళ్ళీ అట్లా చెప్పాలి. తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ వేయండి. ఇప్పుడు మనకు మామూలుగా ఎరువు తయారు కావాలంటే 3 నుంచి 6 నెలలు పడుతుంది గడ్డి స్వభావాన్ని బట్టి. అట్లా చేయడం వల్ల 21 రోజుల్లో మీకు తయారవుతుంది. లేదన్నా ఇది కనుక మీరు చేపిస్తే ఇది మనం అమ్మొచ్చు. బయట టెర్రస్ గార్డెన్స్ వాళ్ళకి ఇది అవసరం ఉంది, వాళ్ళు కొనుక్కపోతారు. ఎరువుల తయారీలో భాగంగా పేడ ద్రావణముని వీళ్ళకు చేసి చూపించడం జరిగింది. రైతులందరూ కూడా ఎంతో ఆసక్తిగా దాన్ని నేర్చుకున్నారు. మన ఫామ్లోని బోర్ రీఛార్జ్ పాయింట్ల గురించి కూడా వివరంగా తెలుసుకున్నారు. వారి పొలాలలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినారు. చూడాలి, మన కార్యక్రమాల వల్ల వచ్చినటువంటి రైతులలో ఒకరిద్దరు మారినా కూడా దానికి సార్థకత లభించినట్టే. కాబట్టి మనకు తెలిసిన విషయాల్ని పంచుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి విషయాన్ని మనం నేర్చుకోవడం అనే కార్యక్రమము నిరంతరం జరుగుతూనే ఉండాలి. ఎందుకంటే నాలెడ్జ్ అనేది ఒకరి దగ్గర ఆగదు, ఒకరి దగ్గర దాచిపెడితే దాగదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం శిక్షణా కార్యక్రమాల రూపంలో రైతులకు అందజేసే ప్రయత్నం చేస్తున్నాము. మా ఈ కార్యక్రమాన్ని మాకు ఓపికన్నంత వరకు నిర్విఘ్నంగా జరిగేలా చూస్తామని చెప్పేసి తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమేయ కృషి.